తీన్మార్ మల్లన్న ఇద్దరు గన్మెన్ల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేసిన పోలీస్ శాఖ వారిద్దరి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. మల్లన్న చెబితేనే కాల్పులు జరిపామని గన్మెన్లు చెప్పినట్లుగా సమాచారం. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు ములుగు జిల్లాలో కలకలం సృష్టించాయి. ఇంకొక న్యూస్ చూద్దాము. తీన్మార్ మల్లన్న ఇద్దరు గన్మెన్ల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేసిన పోలీస్ శాఖ వారిద్దరి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మల్లన్న చెబితేనే కాల్పులు జరిపామని గన్మెన్లు చెప్పినట్లుగా సమాచారం. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఇద్దరు గన్మెన్ల ద్వారా ఎటువంటి విచారణ జరిపారు, ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? శ్రీదేవి, నిన్న ఏదైతే మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి సంఘటనకు సంబంధించి ఏదైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన గన్మెన్లు గాల్లోకి అయితే కాల్పులు జరిపారు. అలాగే ఈ కాల్పుల్లోని ఏదైతే జాగృతి కార్యకర్త ఒక అతనికి కూడా ఏదైతే గాయాలు కూడా అయినాయి. ముఖ్యంగా ఈ కాల్పుల సమయంలోని అతనికి బుల్లెట్లు అయితే దూసుకెళ్లిన నేపథ్యంలోనే అతని ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో అయితే చికిత్స అయితే పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ గన్మెన్లపై ప్రస్తుతం పోలీసులు కూడా ఫోకస్ చేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ గన్మెన్లు పోలీస్ శాఖ అయితే ప్రస్తుతం సరెండర్ చేసింది. అలాగే మరొక పక్క వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. నిన్న జరిగిన దాడికి సంబంధించి వాళ్ళనైతే పోలీసులు అయితే విచారించారు. అసలు గన్ తీసి ఎందుకు కాల్చవలసి వచ్చిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు ప్రశ్నించిన నేపథ్యంలోని ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నే ఏదైతే గన్ తీసి కాల్చమన్నట్టు తమకు ఆర్డర్స్ ఇచ్చారంటూ కూడా వాళ్ళైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న సుమారు 50 మంది జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఒక కార్యాలయంపై దాడికైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లోపలంతా కూడా ఒక గందరగోళం ఏర్పడిన నేపథ్యంలోనే ఇటు అదే సమయంలో తీన్మార్ మల్లన్న కూడా అదే ఆఫీస్లో అయితే ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే తీన్మార్ మల్లన్న తన గన్మెన్స్కి ఏదైతే గాల్లో కాల్పులు జరపాలంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలోని వాళ్ళు వెంటనే ఏదైతే ఒక గన్మెన్ గాల్లోకి అయితే కాల్పులు జరిపారు, మరొక గన్మెన్ పిస్తల్ పట్టుకొని వాళ్ళని బయటికి నెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ తోపులాట్లో కూడా ఈ గన్ ఫైరింగ్ అయితే జరిగింది. ఈ ఫైరింగ్లోని జాగృతి కార్యకర్తకి ఒకతనికైతే బుల్లెట్ దూసుకెళ్లడంతో కూడా ప్రస్తుతం అతనికైతే చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు మేడిపల్లి పోలీసులు కూడా దీనిపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. ఇరు వర్గాలపై అంటే ఇటు జాగృతికి సంబంధించి ఎమ్మెల్సీ కవితతో పాటు జాగృతి నేతలపై కూడా ఇప్పటికే కేసులు నమోదైనాయి. అలాగే ఇటు తీన్మార్ మల్లన్నపై కూడా కేసు అయితే నమోదైంది. ఎందుకంటే ముందు రోజు ఏదైతే ఒక సమావేశంలోనే తీన్మార్ మల్లన్న కవితపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై అసభ్యకరంగా పదజాలతో దూషించారంటూ కూడా ఇటు కవిత కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అతనిపై కూడా కేసు అయితే నమోదైంది. అలాగే ఆ తర్వాత రోజు అంటే నిన్న ఉదయం ఏదైతే జాగృతి కార్యకర్తలు ఒక 50 మందికి పైగా ఒక్కసారిగా తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి వచ్చిన నేపథ్యంలోని అదే సమయంలోనే తీన్మార్ మల్లన్న కూడా ఆఫీసులో అయితే ఉన్నారు. ఆ తర్వాత అక్కడ కొన్ని గందరగోళం ఏర్పడిన తర్వాత ఏదైతే వాళ్ళపై దూసుకొస్తూ అక్కడ అద్దాలు అలాగే ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా ఇటు జాగృతి కార్యకర్తలు కూడా పూర్తిగా ధ్వంసం చేసిన నేపథ్యంలోని అలాగే తీన్మార్ మల్లన్నపై అటాక్ చేయడానికి కూడా రావడంతో కూడా ఒక్కసారిగా అతని గన్మెన్స్కి తీన్మార్ మల్లన్న ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు గన్ తీసి గాల్లో అయితే కాల్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే పోలీసులు ఇటు గన్మెన్లపై ఫోకస్ చేసి వాళ్ళు పోలీస్ శాఖ కూడా వాళ్ళు సరెండర్ అయితే చేసింది. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్లో చాలా కీలకంగా ఏదైతే తీన్మార్ మల్లన్న ఆర్డర్స్ చేస్తేనే తాము గన్ కాల్చామంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.